నమస్కారం అందరికి. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పెత్రమాస అంటే ఏంటో తెలుసుకుందాము. అలాగే బతుకమ్మ కొన్ని విశేషాలు కూడా తెలుసుకోబోతున్నాం. పెత్రమాసం అంటే మన పితృదేవతలకు అర్పణాలు చేసే పవిత్ర కాలం. పితృ అంటే తల్లిదండ్రులు, పూర్వీకులు వారందరికీ సత్కారం చేయడానికి ప్రత్యేకంగా కేటాయించిన మాసాన్ని పెత్రమాసం అని అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే భాద్రపద మాసం శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షం అంటే 15 రోజుల పాటు పెత్రమాసంగా పరిగణిస్తారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వస్తుంది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే ఈ కాలంలో మన పూర్వీకులు భూలోకానికి సమీపంగా వస్తారని నమ్మకం. మనం చేసే తర్పణాలు, పిండ ప్రదానం వలన వారు సంతృప్తి చెందుతారు. పితృదేవతలు సంతోషిస్తే కుటుంబానికి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతానము, శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేయకపోతే పితృదోషం కలుగుతుందని కూడా విశ్వాసం ఉంది. దీన్నే మహాలయ పక్షం, పెత్రపక్షం అని అంటారు. మనం చేయవలసిన ఆచారాలు ఏమిటంటే తర్పణం, దర్భా గడ్డి, నువ్వులు, నీరు కలిపి పితృదేవతలకు సమర్పిస్తున్నాం అని చెప్పి అర్పించడం. పిండ ప్రదానం, అన్నంతో చిన్న పిండాలు చేసి పూర్వీకుల కోసం అర్పించడం. దానం, అన్నదానం, వస్త్రదానం, పండ్లు, డబ్బులు వంటి ఏవైనా బ్రాహ్మణులకు సాహిత్యం ఇవ్వడం లేదా పేదవాళ్లకు ఏదైనా సహాయం చేయడం, భోజనం పెట్టడం లాంటివి చేయాలి. ఈ పెత్రమాసం చివరి రోజు మహాలయ అమావాస్య. ఈ రోజు చేసే పిండ ప్రదానం, తర్పణం అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే శ్రద్ధ వల్ల మన వంశంలోని సమస్త పూర్వీకులు సంతృప్తి చెందుతారని చెబుతారు. ఒక వాక్యంలో చెప్పాలంటే పెత్రమాసం అనేది పూర్వీకులను స్మరించుకునే పవిత్ర కాలం. మనకు ఈ శరీరం, ఈ వంశం ఇచ్చిన పితృదేవతలకు కృతజ్ఞతలు చెప్పడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి ఈ రోజులు ఎంతో శ్రేష్టమైనవి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగ. బతుకమ్మ అంటే జీవితం ఇవ్వు అమ్మ అని అర్థం. ప్రకృతిని, పూలను, తల్లిని, జీవనాన్ని ఆరాధించే పండుగ ఇది. బతుకమ్మ 9 రోజుల పండుగ. ప్రతి రోజుకి ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన ఆచారం ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేసి ఆడుతారు. ఎంగిలి అన్నం, మిగిలిన అన్నంతో పూజ చేస్తారు. ఎందుకంటే మన జీవితంలో వృధా ఏదీ కాకూడదు, మిగిలిన దాన్ని పంచుకోవాలి అనే సంకేతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ధన్యవాదాలు.